అస్సలాముఅలైకుం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. సో ఈ రోజు అయితే మేము ఖురానిక్ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. ఖురానిక్ పార్క్ అని అనిపించింది కదా. సో నాకు కూడా ముందు వినంగానే ఖురానిక్ పార్క్ ఏంటప్పా అని అనిపించింది. సో మొత్తానికి అదేంటో మనం వెళ్ళి చూసేద్దాం పదండి. చాలా బ్యూటిఫుల్ కదా. ఎంట్రన్స్ మాత్రం అద్రిపోయింది. గ్లాసెస్తో ఖురానిక్ పార్క్ అనేది చాలా బాగా బిల్డ్ చేశారు వీళ్ళు. నాకైతే చాలా నచ్చేసింది. సో ఇక్కడికి వచ్చి చూడంగానే ఇదైతే పెద్ద పార్క్ అండి. నాకైతే చాలా పెద్ద అండ్ స్పేస్ సైక్లింగ్ ట్రాక్ పెద్దగా ఉందన్నమాట. అసలు ఇంత సౌండ్ కూడా రావట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేస్ అయితే మా ఇంటి దగ్గర నుండి జస్ట్ 20 minutes డిస్టెన్స్ అనమాట. పిల్లల కోసం ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ టైమ్స్ అలాగా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయొచ్చు. పార్క్ ఎంట్రన్స్ అయితే ఫ్రీ. సో ఇంకా మనం లేట్ చేయకుండా గ్లాస్ హౌస్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది గ్లాస్ హౌస్ అనమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. సో బయట నుంచే ఇది ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకెంత అందంగా ఉందో. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో దీనికోసం మనం టికెట్ తీసుకోవాలన్నమాట. పదండి. ఇలా టికెట్స్ మనమే తీసుకోవాలన్నమాట. గ్లాస్ హౌస్కి అండ్ మిరాకిల్ కేవ్కి 5 dirhams, జస్ట్ 10 dirhams మాత్రమే అడల్ట్స్కి. కిడ్స్ అండర్ 2 years ఇన్ఫాంట్స్కి ఫ్రీ అనమాట. అబౌవ్ 2 yearsకి టికెట్ ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి, తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోయి వ్యూ చేసేద్దాం.
ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అబ్జర్వేషన్ డెక్ అనమాట. ఇక్కడ మన ఖురాన్లో ఎన్ని ట్రీస్ అయితే మెన్షన్ చేశారో అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. ఆ అన్ని ట్రీస్ని వీళ్ళు మనకి ఎగ్జిబిషన్లా పెట్టారు. సో నేను మ్యాక్సిమం కవర్ చేసేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇదైతే గ్లాస్ హౌస్ అనమాట. దీంట్లో నుంచి మనం బయటకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే మనం మ్యాజికల్ కేవ్కి వెళ్ళిపోతాము. సో చూసేద్దాం పదండి.
వెళ్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ ఒక లేక్ ఉందన్నమాట, మూస లేక్ అని చెప్పి. ఇక్కడ వాటర్ బోత్ సైడ్స్ వాటర్ ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్స్ అరేంజ్ చేసి మధ్యలో రూట్ పెట్టారు. సో ఇది చూస్తున్నప్పుడు అంత అనిపించట్లేదు, కానీ దీని మధ్యలో వాక్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా థ్రిల్గా అనిపించింది. మొత్తానికి మనమైతే కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వస్తున్నప్పుడు దారిలో మొత్తం సెన్సార్ లైట్ అనమాట, మనం వెళ్తున్నప్పుడు మాత్రమే లైట్స్ ఆన్ అవుతున్నాయి. సో కేవ్కి అయితే వచ్చేసాము. ఈ కేవ్ రియల్ ఏం కాదండి, ఇలా వీళ్ళు ఆర్టిఫిషియల్గా కేవ్ని అరేంజ్ చేసి ఆ రోజుల్లో మన ప్రాహెబ్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అని చెప్పి అలా అరేంజ్ చేసి వాళ్ళ గురించి ఒక స్టోరీ టెల్లింగ్ లాగా పెట్టి అందరికీ ఇలా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారనమాట. మీరు కూడా చూసేయండి. చూశారు కదండి, ఇదే మ్యాజికల్ కేవ్. సో మొత్తానికి నేను మీకు గ్లాస్ హౌస్ అంటే ఏంటి, మ్యాజికల్ కేవ్ అంటే ఏంటి అనేది మొత్తము చూపించేశాను అనమాట. ఇదైతే వర్త్ అనిపించిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.